వాళ్ళు ఉన్న అవినీతికి పాల్పడి టీచర్స్గా టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రముఖమైన యూనివర్సిటీలు ఈరోజు పూర్తిగా దెబ్బతినిపోయి తెలంగాణ ప్రతిష్టకే భంగం ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉండాలి. సమర్థులైన వైస్ ఛాన్సలర్లు ఉన్నప్పుడే యూనివర్సిటీలలో పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా వీలవుతుందని ఈరోజు దాదాపుగా 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించినాం. తొందరలోనే ఆ యూనివర్సిటీలలో ఉండే ఖాళీ పోస్టులను టీచింగ్ నాన్ టీచింగ్ అందరినీ కూడా ఈరోజు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా విద్య అత్యంత కీలకమైంది. విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని ఈరోజు నిధులను కేటాయించడమే కాకుండా ఈ విద్యాశాఖలో సిలబస్ విషయంలో కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ విషయంలో కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఉండాలి అని ఐఏఎస్ అధికారి అక్నూర్ మురళి గారిని వారితో పాటు చదువుకున్న వాళ్ళని సభ్యులు చేసి ఈరోజు విద్యా కమిషన్ మొట్టమొదటిసారి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ను నియమించుకోవడం జరిగింది. ఎందుకు అంటే విద్యలో సమూలమైన మార్పులు తేవాలి, ప్రక్షాళన చెయ్యాలి, భవిష్యత్తుకు పునాదులు వెయ్యాలి అన్న కంకణ బద్దులై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యా కమిషన్ని నియమించుకొని సమూలమైన మార్పులకు తెరలేపిందన్న సంగతి కూడా మా విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 26,854 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను ఈ సందర్భంగా దాదాపుగా 2,000 మంది టీచర్లు ఈరోజు ఇక్కడ ఉన్నారు. మీరొక్కసారి ఆలోచన చేయండి. మీ విద్య మీకున్న యొక్క అనుభవం ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళకు లేదు. కానీ ఈరోజు తల్లిదండ్రులు పేదవాళ్ళు, దళితులు, గిరిజనులు, మారుమూల పల్లెల్లో కూడా తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించడమే ప్రతిష్ట అన్నట్టుగా రూపాయి కూడబెట్టి అక్కడికి పంపించుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వ పెద్దలుగా, ముఖ్యమంత్రిగా నేను, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మాతో పాటు ఉపాధ్యాయులు ఆలోచన చెయ్యాలి. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఆ ప్రతిష్టను పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. పేద ప్రజలకు విశ్వాసం కల్పించాలి, నమ్మకం కలిగించాలి. ప్రభుత్వ పాఠశాలలో పోటీపడి చదువుకునే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ ప్రైవేటు పాఠశాలల కంటే అన్ని రకాలుగా మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందుకే ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు నేను సూచన, మీరే గ్రామాలకు పర్యటనకు వెళ్ళినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించండి, అక్కడికి వెళ్ళండి, విద్యార్థులను కలవండి, వాళ్ళ సమస్యలను తెలుసుకోండి, వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించండి. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, వాళ్ళ క్షేత్రంలో, వాళ్ళ జిల్లాల్లో తప్పకుండా వారంలో 2 రోజులు రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పర్యవేక్షించాలి. ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్యార్థులను కలవాలి అని చెప్పిన. ఒకవేళ ఆ విధంగా కలెక్టర్లు కానీ, జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలను పర్యవేక్షించకుంటే వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళకు బదిలీ చేసి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చేటప్పుడు తప్పకుండా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్ని ఏ అధికారులైనా, ఏ ప్రజాప్రతినిధులైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్లకు కూడా భవిష్యత్ అవకాశాలు